హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి అమలు 60 ఏళ్ల నుండి 85 ఏళ్ల వయసు వారికి శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి కోట్లాది మంది వృద్ధులకు, ముఖ్యంగా జీవితాంతం కష్టపడి పనిచేసి ప్రస్తుతం పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు భారతీయ తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ రేపటి నుండి ఒక అత్యంత అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్తను అమల్లోకి అయితే తీసుకురాబోతోంది. సో ఈ యొక్క కీలక నిర్ణయం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, సమాజంలో అత్యంత గౌరవనీయులైనటువంటి 60 ఏళ్ల నుంచి 85 ఏళ్ల వయసు గల సీనియర్ సిటిజన్లను తమ శేష జీవితాన్ని ఎవరిపైన ఏ చిన్న అవసరానికి కూడా ఆధారపడకుండా పూర్తి ఆత్మగౌరవంతో మరియు ఆర్థిక స్వతంత్రంతో గడపాలి అనే గొప్ప సంకల్పంతో తీసుకోబడింది. మరి రేపటి సూర్యోదయంతోనే ఈ యొక్క కొత్త నిబంధనలు మెరుగైన ప్రయోజనాలు దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీస్ శాఖలలో కూడా అధికారికంగా అందుబాటులోకి అయితే రానున్నాయి. సో మరి ఇది మన తాతయ్యలు, నానమ్మలకు ప్రభుత్వం ఇస్తున్న ఒక గొప్ప కానుక అని మనం చెప్పవచ్చు. ఈ యొక్క నూతన మార్పులు లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ఎంతో పెద్ద ఊరటనిచ్చే అంశము. ఎందుకంటే వృద్ధాప్యంలో మనిషికి ఆరోగ్యం తర్వాత అత్యంత ముఖ్యమైనది ఆర్థిక భద్రత. పెన్షన్ల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ప్రత్యేక పొదుపు పథకాలు వారి భవిష్యత్తుకు ఒక పటిష్టమైన మరియు చెక్కు చెదరని భరోసాను కల్పిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీస్ తర్వాత పొందే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పీఎఫ్, గ్రాట్యుటీ వంటి భారీ మొత్తాలను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక తప్పుడు వ్యక్తుల మాటలు వినో మోసపోతూ ఉంటారు. మరి అటువంటి వారికి భారతీయ పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఒక అత్యంత సురక్షితమైన మరియు నమ్మదగ్గ నమ్మదగ్గ మార్గాన్ని అయితే చూపిస్తుంది. మరి నేటి కాలంలో స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులు లాభాలను ఇచ్చినా సరే వాటిలో ఉండే రిస్క్ వృద్ధులకు తగదు. కానీ పోస్ట్ ఆఫీస్ అనేది నేరుగా భారత ప్రభుత్వం యొక్క హామీ. సో కాబట్టి ఈ సంస్థ ఇక్కడ దాచుకునే ప్రతి రూపాయికి కూడా భద్రత అనేది ఉంటుంది. మీ సొమ్ము ఎక్కడికి పోదు అనే ధీమా మీకు లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పోస్ట్ ఆఫీస్ అందించబోయే రీతిలో వడ్డీ రేట్లను సవరించి మరియు పెట్టుబడి పెట్టి గరిష్ట పరిమితులను కూడా గణనీయంగా పెంచి, ఇది కేవలం డబ్బును దాచుకునే ఒక సాధారణ పొదుపు పథకం మాత్రమే కాదు, వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడకుండా మందుల ఖర్చులకు లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు ప్రతి నెల ఖచ్చితమైన ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ఒక నెలవారీ జీతం లాంటి మార్గంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుండి జూన్ 2026 వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS పై ప్రభుత్వం వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం మెండుగా ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మరి ప్రస్తుతం ఈ పథకంపై అత్యధికంగా 8.2% వడ్డీ రేట్ అయితే అమల్లో ఉంది. ఇది మన దేశంలోని ఏ ఒక్క ప్రముఖ బ్యాంక్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ FD రేట్ల కంటే చాలా ఎక్కువ అని మనం గమనించాలి. ఈ వడ్డీ రేటును పెంచడం వల్ల సీనియర్ సిటిజన్లకు వచ్చేటటువంటి త్రైమాసిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మరి దీనివల్ల పెరుగుతున్న నిత్యావసర ధరలను వారు సులభంగా తట్టుకోగలరు. నేటి కాలంలో ద్రవ్యోల్బణం వల్ల రూపాయి విలువ పడిపోతున్న తరుణంలో పెరిగిన వడ్డీ రేట్లు వృద్ధులకు
వారి వైద్య ఖర్చులకు, ఇంటి అద్దెలు మరియు ఇతర సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి కొండంత అండగా అయితే నిలుస్తాయి. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది ప్రధానంగా 60 సంవత్సరాలు దాటిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఒక సామాజిక భద్రతా కవచం. సో, మన దేశంలో వృద్ధులకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించటంలో ఈ యొక్క పథకం దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా ఈ పథకంలో మీరు జమ చేసే అసలు మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80సి కింద రూ. 1,50,000 వరకు కూడా పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ఈ కొత్త నిబంధనల ప్రకారమే మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మీపై పడే ఆదాయపు పన్ను భారాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. ఇది మీ పొదుపును మరింత లాభదాయకంగా మారుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై కొన్ని పన్ను నిబంధనలు అయితే వర్తిస్తాయి. ఒకవేళ మీ వయసు 60 సంవత్సరాల కంటే తక్కువగా ఉండి వీఆర్ఎస్ తీసుకున్నవారు, సో, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకున్న వారికి 60 ఏళ్ల నిండక ముందే రిటైర్ అవుతారు కాబట్టి అటువంటి వారికి వారి వార్షిక వడ్డీ ఆదాయం అనేది 50,000 దాటినట్లయితే ప్రభుత్వ నిబంధన ప్రకారంగా టీడీఎస్ అనేది కట్ చేస్తుంది. దీనిని నివారించటానికి మీరు పోస్ట్ ఆఫీస్‌లో ఫార్మ్ 15జీ లేదా ఫార్మ్ 15హెచ్ సమర్పించాల్సి ఉంటుంది. మరి ఇలా చేయటం వల్ల మీ యొక్క వడ్డీ సొమ్ము నుంచి పన్ననేది కట్ అవ్వకుండా పూర్తి మొత్తం అనేది మీ చేతికి అందుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో అంటే లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినప్పుడు మరి ఈ యొక్క పన్ను పరంగా చూసుకున్నట్లయితే అంశాలను ముందే తెలుసుకోవడం మీ యొక్క నికర లాభాన్ని లెక్కించుకోవడంలో ఎంతో కొంత సహాయపడుతుంది. మరో ముఖ్యమైన మరియు గొప్ప విషయం ఏమిటంటే ఈ పథకం కేవలం 60 ఏళ్లు దాటిన వారికే కాదు, 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఉండి స్వచ్ఛందంగా పదవీ విరమణ వీఆర్ఎస్ పొందిన పౌర ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. మీరు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకున్న ఒక నెల రోజుల్లోపు ఈ పథకంలో చేరినట్లయితే 60 ఏళ్ల వారు పొందే అన్ని రకాల అత్యధిక వడ్డీ ప్రయోజనాలను కూడా మీరు పొందవచ్చు. ఇక దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మరీ పోరాడే రక్షణ రంగం డిఫెన్స్ ఉద్యోగులకైతే ప్రభుత్వం మరింత గొప్ప వెసులుబాటు కల్పించింది. కేవలం 50 ఏళ్లకే పదవీ విరమణ పొందిన మాజీ సైనికులు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇది మన జవాన్లు తమ రెండో ఇన్నింగ్స్‌లో ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు ప్రభుత్వం కల్పించినటువంటి ఒక అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అయితే ఈ పథకం యొక్క కొన్ని పరిమితులను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం భారతదేశంలో నివసించే భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే విదేశాల్లో స్థిరపడినటువంటి ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్‌కి, అలాగే హిందూ అవిభాజ్య కుటుంబాలు హెచ్‌యూఎఫ్ వారికి ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఎందుకంటే ఇది పూర్తిగా మన దేశంలోని వృద్ధుల సంక్షేమం కోసమే ఉద్దేశించబడింది. అలాగే ఒకవేళ మీకేమైనా అత్యవసరంగా డబ్బులు అవసరమైతే పెట్టుబడి పెట్టిన ఒక సంవత్సరం తర్వాత కొంత చి చిన్న పెనాల్టీతో మీ డబ్బులు వెనక్కి తీసుకునే సదుపాయం గూడా ఉంటుంది. ఇక హఠాత్తుగా వచ్చే ఆసుపత్రి ఖర్చులు లేదా పిల్లల శుభకార్యాల కోసం ఈ యొక్క వెసులుబాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కావున రేపటి నుండి అమల్లోకి వచ్చేటటువంటి ఈ యొక్క చారిత్రాత్మక మార్పులను గమనించి ఆలస్యం చేయకుండా మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి మీ యొక్క సురక్షితమైన పెట్టుబడి ప్రయాణాన్ని అయితే ప్రారంభించండి. మీ వృద్ధాప్యాన్ని మెరుగుమయం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.